సార్ మొన్న సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ రిజల్టేనా మీరు చెప్తుంది? లేదు లేదు లేదు. అది ఆ పేపరు నాకు ఇంకా రాలేదు కార్పొరేట్ ఆఫీస్ నుండి. దానికంటే ముందుది స్టోరేజ్ అకౌంట్ ఉంది కదా, ఓకే. 13th రాసింది. 13th ఏప్రిల్ 13th ఏప్రిల్ ఇది. ఓకే. సినారియో బేస్డ్ ఇంకా రాలేదు నాకు పేపర్. జెన్కిన్స్ కూడా చెప్తా. యాక్చువల్ కరికులం లేదు, జెన్కిన్స్ కూడా యాడ్ చేస్తారు. యా ఫైన్. సో ఫస్ట్ కాస్ట్ కాదు, నేను చెప్తాను. కాస్ట్ ఇది తక్కువ ఉంటుంది కదా, అది కాస్ట్ ఉందా 7,000 లెక్క చెప్తాను. ఓకే, సో లెట్ మీ క్రియేట్ సమ్ థింగ్ లైక్ Azure. సో ఇక్కడ నేను Azure అంటే GitHub లో ఐఎమ్ క్రియేటింగ్ సమ్ ఫైల్ లైక్ sample.txt. So this is sample file and I'll commit the changes. ఓకే డన్. కమిటెడ్ అయిపోయింది. నా దీంట్లో నుంచి నేను ఇక్కడ కాన్ఫిగర్ చేయాలంటే Ubuntu to my repository passwordless authentication చేయాలంటే ఏం చేయాలి మనం? పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ నేను చూసాం కదా, కీస్ ఇవ్వాలి. సో నేనేం చేస్తాను, నేను ఇక్కడ SSH-keygen కాన్ఫిగర్ చేస్తాను నేను. సో దిస్ ఇస్ ద కీ. ఓకే, సెట్టింగ్స్, deploy keys, add deploy, allow write access, add key. ఓకే ఫైన్. నౌ టుడేస్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే గిట్ అండూ చేంజెస్. అండూ అంటారు. అండూ అంటే ఏంటి, జనరల్ గా ఏదైనా రాసినప్పుడు మనం రివర్ట్ చేయడం. ఓకే, సో అండూ చేంజెస్. సో హియర్ we have different type of that. లైక్ ఫస్ట్ అండూలో మనకి చెక్అవుట్ ఉంది. చెక్అవుట్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? చేసిన బ్రాంచెస్. చెక్అవుట్ అనేది బ్రాంచింగ్ స్విచ్చింగ్ యూజ్ చేసుకోవచ్చు, అండూ కూడా యూజ్ చేసుకోవచ్చు. చెక్అవుట్ అనేది చెక్అవుట్ తర్వాత సాఫ్ట్ తర్వాత రివర్ట్. ఇవన్నీ అండూ చేంజెస్ కి వస్తాయి. సో జనరల్ గా వచ్చేసరికి ఏంటి, మన స్టేజింగ్ ఎలా ఉంటుంది వర్క్ లో? ఇది వచ్చేసి వర్కింగ్ ఏరియా. So this is working area. And when I perform git add dot, so area ki వెళ్తాం మనం staging, or I can say index area. Okay. So when we give command git commit, then we'll be pushing to the committed area. Okay. Commit area, commit
కమిట్ ఏరియా నుంచి మనం డైరెక్ట్ గా మన కోడ్ అనేది మన రిపాజిటరీకి పుష్ చేసుకోవచ్చు. సో దిస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇన్ కేస్ మీరు జనరల్ గా ఏదైనా కోడ్ రాశారు, మీరు కోడ్ రాసేసి అంతా చేసేసి వర్కింగ్ ఏరియాలో ఉంది, బట్ మీరు యాడ్ చేయలేదు, కమిట్ చేయలేదు, బట్ యూ వాంట్ టు అన్డూ ద చేంజెస్. జనరల్ గా అయితే ఏం చేయొచ్చు, మనం డిలీట్ చేస్తే అయిపోతుంది, సింపుల్. బట్ ఉన్న ప్రజెంట్ కోడ్ లోనే మీరు ప్రతి దగ్గర ఏదో చేంజెస్ చేశారు, ఒక 100 లైన్స్ కోడ్ లో ప్రతి దగ్గర ఏదో ఒక బిట్ మొత్తం చేంజెస్ చేశారు అనుకోండి, డిలీట్ చేయడం కుదరదు. అది ప్రతి దగ్గర మనం ఐడెంటిఫై చేయాలి, తీసేయాలంటే అంత ఈజీగా. దాని బదులు ఏం చేయొచ్చు అంటే మనం ఈ అన్డూ చేంజెస్ వాడుకోవచ్చు. చెక్అవుట్ చేస్తే ఏమవుతుందంటే ఏమేమి రాసామో మొత్తం అది రివర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చెక్అవుట్ వాడుకోవచ్చు. వర్కింగ్ ఏరియా నుండే మనం చెక్అవుట్ అనేది వాడుకోవచ్చు. సో లెట్ us see, ఇట్ విల్ కమ్ టు ద లాస్ట్ కమిట్ కి వెళ్ళిపోతాం. సో నౌ హ్యావ్ దిస్ కమాండ్. ఈ రిపాజిటరీ నేను దీంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. చెప్పు పురుషోత్తం. git clone now ls. So cd, okay, is au vatina, okay, fine. Now ls, right, ఇక్కడ git status, nothing is there, everything is up to date. నా ఇక్కడ మనకి sample.txt ఫైల్ ఉంది. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు, ఇక్కడ sample.txt లో దిస్ ఇస్ అ శాంపుల్ ఫైల్ అనేది ఫస్ట్ లైన్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను గిట్ లాగ్ కూడా చూద్దాం. గిట్ లాగ్ లో ఐ హావ్ వన్ కమిట్. నౌ ఐల్ ఎడిట్ దిస్ vi sample.txt insert this is సెకండ్ లైన్ అని రాస్తున్నాను. నౌ సో ఇక్కడ వరకు అయిపోయింది. సో బట్ ఐ వాంట్ టు రివర్ట్ ద చేంజెస్. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు, కమిట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, బట్ ఐ వాంట్ టు రివర్ట్ ద చేంజెస్. సో రివర్ట్ ద చేంజెస్ అని చేయాలనుకుంటే మనం గిట్ చెక్అవుట్ sample.txt. okay, now enter. So updated one path from the index. So if I go and check cat sample.txt, సో నా ఒకటే ఫైల్ ఉంది, అంటే నా వర్కింగ్ ఏరియాలో రాసినది మొత్తం రివర్ట్ అయిపోయి కమిటెడ్ ఏరియాలోనే ఉంటుంది. సో ఇది నేను ఒక్క లైన్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా డిలీట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా అని చెక్అవుట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ మన పెద్ద కోడ్ మనం అంతా మాడిఫై మొత్తం చేశాక ఆ మాడిఫికేషన్ కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు రివర్ట్ చేయాలంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ గా వెళ్ళి చేయడం అంత ఈజీ కాదు. దాని బదులు గిట్ చెక్అవుట్ యూజ్ చేస్తే వర్కింగ్ ఏరియా నుండే మనం ఏం చేంజెస్ చేసామో మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ గిట్ చెక్అవుట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సో మీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇంకా వర్కింగ్ ఏరియా నుంచి యాడ్ చేసిన స్టేజింగ్ ఏరియాలో వెళ్ళిపోయింది, స్టేజింగ్ ఏరియా నుంచి కమిటెడ్ ఏరియా కూడా వెళ్ళిపోయింది. బట్ ఒక్కసారి కమిట్ చేశాక మీకు తెలిసింది దిస్ ఇస్ రాంగ్, ఐ నీడ్ టు గెట్ బ్యాక్ దిస్. సో అలాంటప్పుడు మనం సాఫ్ట్ డిలీట్ వాడతాం. ఐ మీన్ సాఫ్ట్. ఓకే, కమిట్ చేసింది రివర్ట్ బ్యాక్ రావడానికి, అక్కడ మళ్ళీ యాడ్ దగ్గరికి రావడానికి. ఓకే, నా ఓకే, ఐల్ సే దిస్ ఇక్కడ sample.txt. Now git add dot, now git status. So modified అయిపోయింది. Now git commit -m added files. ఇది ఎందుకు అక్కర్లేదు, అదర్వైజ్ రాసి వస్తుంది. ఓకే,
Okay, now ls git status. So everything is done. Now it is git log. చూస్తే మనకి ఇక్కడ 2 commits ఉన్నాయి. ఓకే, నౌ ఐ వాంట్ టు రివర్ట్ ఇట్ బ్యాక్. సో మనం ఏం చేయొచ్చు అంటే గిట్ సాఫ్ట్ లో అగైన్ వీ హ్యావ్ 3 టైప్స్. గిట్ సాఫ్ట్ లో ఇది రీసెట్. ఓకే, గిట్ రీసెట్ లో సాఫ్ట్ ఉంది, ఓకే, ఇక్కడ మిక్స్డ్ ఉంది అండ్ హార్డ్ ఉంది. సో గిట్ రీసెట్ లో ఈ 3 కాంబినేషన్స్ తో మనం బ్యాక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లెట్ us యూస్ సాఫ్ట్. సో సాఫ్ట్ అండ్ హెడ్ యూజ్ చేస్తుంటే లేటెస్ట్ కమిట్ కి బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, సో మన ఫస్ట్ కమిట్ కాకుండా వెనకాల ఒక స్టెప్ కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ గిట్ సాఫ్ట్ రీసెట్ సాఫ్ట్ -FN సాఫ్ట్ HAD హెడ్. సో ఈ దీనికి ఇది లేటెస్ట్ ఇది కదా మన యాక్చువల్ గా. సో దీనికి రావాలి, చూద్దాము. ఓకే, నౌ గిట్ చేస్తే ఓకే, గిట్ లాక్ చేస్తే మనం ఐఎమ్ బ్యాక్ టు మై ఓన్లీ 1 కమిట్. సో ఇంతకు ముందు 2 కమిట్స్ లో ఉన్నాయి, ఐఎమ్ ఇంటూ 1 కమిట్. సో యాజ్ పర్ దిస్ డయాగ్రామ్, సో ఐ వాజ్ హియర్ నో. సో ఇక్కడ నుంచి ఇక్కడ పంపించా, గిట్ యాడ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ పంపించా. సో నేను గిట్ సాఫ్ట్వేర్ వెళ్తే అది రివర్స్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఉంది పొజిషన్. నా ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే నా ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్ లోనే ఉంది. గ్రీన్ కలర్ అంటే యాడెడ్ లోనే ఉంది, కమిటెడ్ కానీ యాడెడ్ లోనే ఉంది. ఓకే, సో ఇది నౌ లెట్ us యూజ్డ్ మిక్స్డ్. సో మిక్స్డ్ అంటే ఇంకా వర్కింగ్ ఏరియాలకు వచ్చేసాలి మిక్స్డ్. సో ఐ డూ వన్ థింగ్, గిట్ రీసెట్ -FN మిక్స్డ్ హెడ్ ఓకేనా. గిట్ స్టేటస్ ఇప్పుడు రెడ్ కలర్ లో వచ్చేస్తుంది. అంటే ఎక్కడ ఉన్నాం మనం? ఇక్కడ ఏరియాలో ఉన్నాం, వర్కింగ్ ఏరియాలో ఉన్నాం మనం. సో ఇప్పుడు ఏంటి, గిట్ మిక్స్డ్ యూజ్ చేస్తే ఏమైపోయింది, వర్కింగ్ ఏరియాలోకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వర్కింగ్ ఏరియాలో వచ్చింది. గ్రీన్ కలర్ లో అంటే యాడ్ చేశాక స్టేజింగ్ ఏరియాలో ఉంటుంది, రెడ్ కలర్ అంటే నా వర్కింగ్ ఏరియాలో ఉంది. ఓకే, సో వెన్ ఐ యూస్ అదే హార్డ్ కొడితే మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి కిందికి వచ్చేస్తుంది మొత్తం. ఈ చేంజెస్ కూడా పోవాలి. సో జనరల్ గా అయితే ఇది వర్కింగ్ ఏరియాలో వస్తుంది, రివర్ట్ చేస్తే మొత్తం చేంజెస్ కూడా పోవాలి యాక్చువల్లీ. సో రివర్ట్ చేస్తే ఏంటి అంటే నేను గిట్హబ్ లో రిమోట్ రిపాజిటరీ నుండి కూడా చేంజెస్ కూడా మొత్తం పోతాయి. సో ఈ రివర్ట్. సో హార్డ్ చూద్దాం ఇప్పుడు. సో హార్డ్ వచ్చేసి ఓకే, నౌ గిట్ యాడ్ డాట్ గిట్ commit -m added files git status git log -FN 1 line. సో 2 కమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు గిట్ రీసెట్ హార్డ్ సో హెడ్ ఈజ్ నౌ 2 added files. ఇప్పుడు cat sample.txt వెళ్తే ఉంది, బట్ గిట్ స్టేటస్ చూద్దాం. ఒరిజినల్ బై 1 కమిట్ 1 minute. గిట్ లాగ్ చూస్తే తెలుస్తుంది. ఓకే, ఇది
ఇంకా పోలేదు అది. ఇది ఇక్కడనే ఉన్నాం కదా ఇప్పుడు. గెట్ set git is and create sample.txt దగ్గర ఉన్నాం మనం. cat sample.txt చేస్తే సో నా ఈ ఫైల్ కూడా పోయింది. సో ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది మొత్తం గిట్ హార్డ్ యూజ్ చేస్తే. సో జనరల్ గా ఇక్కడ కమిటెడ్ ఏరియాలో ఉన్నాం మనం. కమిటెడ్ ఏరియా తీసేసింది, ఇండెక్స్ ఏరియా తీసేసింది, వర్కింగ్ ఏరియాలో కూడా మనం రాసిన ఫైల్ మొత్తం తీసేసాడు. సో హార్డ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది మొత్తం. రివర్ట్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ప్రతి స్టేజింగ్ ప్రతి ఫేజ్ లో మనం చేసుకోవచ్చు. గిట్ సాఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, గిట్ సాఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వర్కింగ్ ఏరియాలోకి వచ్చేస్తుంది. చెక్అవుట్ వస్తే వర్కింగ్ ఏరియాలోకి వచ్చేస్తుంది. సాఫ్ట్ అయితే ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది. దీని తర్వాత సాఫ్ట్ తర్వాత మిక్స్డ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. హార్డ్ అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వస్తుంది. అండ్ వర్కింగ్ ఏరియా కూడా డిలీట్ చేస్తుంది. మనం ఏమేమి ఫైల్స్ రాసామో అది కూడా మొత్తం పోయింది. సో నేనేం రాసా, నేను సెకండ్ లైన్ అనేది రాసా. సో క్యాట్ శాంపుల్ డేటా సెకండ్ లైన్ కూడా లేదు ఇప్పుడు. సో మొత్తం చేంజెస్ మొత్తం పోయాయి. సో విఐ sample.txt. సో సెకండ్ లైన్ కూడా పోయింది, అంటే వర్కింగ్ ఏరియా కూడా డిలీట్ అయిపోయింది. ఓకే, సో నా గిట్ సంబంధించింది రివర్ట్. సో గిట్ రివర్ట్. సో గిట్ రివర్ట్ చేసే ముందు విల్ డూ వన్ థింగ్. సో git log. So as of now I have one thing. Okay, vi sample git status working area, git add dot staging area, git commit -m, one commit, some commit. Now దీని తర్వాత git push అయిపోయింది. నా కోడ్ అనేది ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేస్తుంది. నా ఐ వాంట్ టు రివర్ట్ ఇట్ బ్యాక్. మొత్తం అంటే ఇక్కడ ఉన్నది కూడా నాకు రివర్ట్ అయిపోవాలి. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ git log -1 line enter. సో ఇక్కడ git revert commit షా. సో ఇది కమిట్ ఐడి. సో ఇక్కడ ఉన్న 6 లెటర్స్ ఉంది కదా, తీసేసుకోండి. నా ఎంటర్. సో ఇక్కడ అడుగుతుంది రివర్ట్ కి సంబంధించి కమిట్ మెసేజ్ అడుగుతుంది. సో యూ కెన్ రైట్ రివర్ట్ m1 or రివర్ట్ సమ్ మెసేజ్ రాసేసాను, ఆర్ ఎల్స్ ఇదే వాడొచ్చు కదా రివర్ట్ m1. సో దిస్ ఇస్ ద కమిట్. ఓకే, రివర్ట్ m1 అనేది కమిట్. Ctrl+O ఎంటర్ Ctrl+X. ఓకే, నౌ వన్ ఫైల్. ఈ కమిట్ అనేది దీంట్లో ఏమవుతుంది అంటే ఒక కమిట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో రివర్ట్ అనేది కమిట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అండ్ వన్ ఫైల్ వన్ డిలీషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే గిట్ స్టేటస్. సో నథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు నేను గిట్ పుష్ చేస్తాను. నేను పుష్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా నాకు ఈ ఫైల్ ముందు కూడా పోయింది. సో రివర్ట్ చేసి మళ్ళీ పుష్ చేయాలి. రివర్ట్ చేయగానే అక్కడ నుంచి ఆటోమేటిక్ గా రిమోట్ రిపాజిటరీ నుంచి ఆ కమిట్ అనేది వెళ్ళదు. రివర్ట్ చేశాక మళ్ళీ మనం పుష్ చేస్తేనే ఇక్కడ ఉన్న చేంజెస్ అక్కడికి వెళ్తాం. సో దీస్ ఆర్ ద రివర్ట్ కి సంబంధించింది. సో జనరల్ గా ఏంటంటే మన స్కోప్ ఎక్కడ ఉంటుంది, ఇంత గిట్ నేర్చుకోవాల్సిన చాలా అన్ని ఆప్షన్స్ నేర్చుకోవాలి అంటే మనకి జనరల్ గా మనకి యాజ్ అ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మిన్ కావచ్చు, టెరాఫామ్ యాజ్ అ అడ్మినిస్ట్రేటర్ అన్ని అవసరం లేదు. మెయిన్ గా గిట్ అనేది ఎవరు వాడతారు, జనరల్ గా మనకు కూడా డెవలపర్స్ ఎక్కువ వాడతారు. బికాస్ దే విల్ బి రైటింగ్ కోడ్ రాస్తూ ఉంటారు, వాళ్ళు ప్రోగ్రామర్స్ కాబట్టి రాస్తూ ఉంటారు. మనకి బేసిక్ ఐడియా ఉంటే వీ కెన్ మేనేజ్ ఇట్. సో దీంట్లో నేను డాక్యుమెంట్ లో ఇంకా 3 రాసాను నేను. స్టాష్, స్క్వాష్, ఓకే,
సో ఇంకా 2 ల్యాబ్ ప్రాక్టీస్ రాస్తాను నేను. అది ఆ డాక్యుమెంట్ ఈ రోజు నేను అప్లోడ్ చేస్తాను నేను. ఆ డాక్యుమెంట్ యూజ్ చేసుకొని ఆ 2 ల్యాబ్ ప్రాక్టీస్ కూడా చేయండి. ఇన్ కేస్ దాంట్లో డౌట్ వస్తే యూ కెన్ రివర్ట్ బ్యాక్ టు మీ. గిట్ రివర్ట్ లాగా రివర్ట్ బ్యాక్ టు మీ. ఐ విల్ టాక్ టు ఓకే. సో గిట్ కమాండ్స్ విండోస్ కి సపరేట్ అండ్ లైనక్స్ కి సపరేట్ ఉంటాయా ఉండవా? ఆ పురుషోత్తం అడుగుతారు. ఉంటాయా ఉండయా? సింపుల్. ఉండకపోతే ఎందుకు ఉండవు? ఉంటే ఎందుకు ఉంటాయి? ఉంటాయి. మీరు వేరే కామెంట్స్ నేను ఏ క్వశ్చన్ ఏం అడిగా చెప్పండి. ఓకే, మీరేం చెప్పకూడదు. నువ్వు తేజ, నేను గిట్ కమాండ్ గురించి అడిగా. టెరాఫామ్ కమాండ్ మనం విండోస్ లో ఒకలాగా లైనక్స్ లో ఒకలాగా వర్క్ చేస్తాము. టెరాఫామ్ లో టెరాఫామ్ ఇనిట్ అని రాస్తావు, లైనక్స్ లో కూడా టెరాఫామ్ ఇనిట్ అనే రాస్తావు. నేను ఫైల్ క్రియేషన్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ గిట్ కమాండ్ గురించి మాట్లాడా. సేమే ఉంటుంది. సో గిట్ కమాండ్స్, ఇంకో క్వశ్చన్, గిట్ కమాండ్స్ గిట్ హబ్ కి సపరేట్ ఉంటుందా, అజూర్ రిపో కి సపరేట్ ఉంటుందా? సేమే ఉంటుంది. సో ఇప్పుడు నేను గిట్ హబ్ యూజ్ చేసుకొని చేసా. దట్ డజంట్ మీన్ దట్ ఈ గిట్ కమాండ్స్ అజూర్ రిపోకు వర్క్ అవ్వని ఉండదు. సో ఎక్కడికైనా సరే, నాట్ ఓన్లీ ఎనీ వర్షన్ కంట్రోల్, ఏ వర్షన్ కంట్రోల్ కన్నా సరే మన గిట్ కమాండ్స్ అన్ని ఒకటే ఉంటాయి. అది గిట్ హబ్ కావచ్చు, అజూర్ రిపో కావచ్చు, బిట్ బకెట్ కావచ్చు, గిట్ ల్యాబ్ కావచ్చు, ఇంకేదైనా సరే గిట్ కమాండ్స్ మాత్రం సేమే ఉంటాయి, వర్క్ చేసే పద్ధతి. బట్ ఈ జియో మోడ్ అవన్నీ వేరే వేరే పోర్టల్లో వేరే వేరే ప్రోడక్ట్ కాబట్టి వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. బట్ వర్క్ చేసే పద్ధతి మాత్రం ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. ఓకే. సో ఇక్కడ ఎక్కడ మనం లైనక్స్ కమాండ్స్ వాడట్లేదు, గిట్ కమాండ్స్ అన్న, అందుకే క్వశ్చన్ ఇస్ గిట్ కమాండ్స్. సో మనం ఇక్కడ ఏమేం చేసామో మొత్తం మనం అజూర్ రిపోలో కూడా అవే కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. ఓకే. నేను టుడే ఐ అప్లోడ్ గిట్, ఒక డాక్యుమెంట్ ఉంది, 72 pages డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే ఇంకా మీరు గిట్ ఇంకా ఫుల్ ప్రో కావాలి అంటే గిట్ ప్రో బుక్ ఉంటుంది ఒకటి, గిట్ బుక్. ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు బి మోర్, ఇది డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మొత్తం మెయిన్ గా ఇక డెవలపర్స్ మొత్తం గిట్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అయిపోతారు. గిట్ అనేది కూడా చాలా పెద్ద ఓషన్ అది. ఓకే. ఈ 5-6 కమాండ్లు 10 కమాండ్స్ నడిస్తే నడవదు, చాలా పెద్ద ఓషన్. అండ్ మనం ఏంటంటే రెగ్యులర్ గా వాడే కమాండ్స్ గురించే డిస్కస్. దీంట్లో అగైన్ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ దాంట్లో పోస్ట్ చేస్తాను. దాంట్లో క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి, విల్ డిస్కస్ ఆన్ దట్. సో నాట్ ఓన్లీ నేను చెప్పింది కాకుండా వేరే కూడా యాడ్ చేసి పెడతాను నేను ఇవాళ. చెప్పండి. సో ఇప్పుడు 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 వర్చువల్ మిషన్ ఇది. ఓకే. గిట్ అనేది కూడా ఒక నార్మల్ అకౌంట్. ఇప్పుడు నేను యూజ్ చేసేది నార్మల్ అకౌంట్. బట్ రియల్ టైమ్ లో ఇలా నార్మల్ అకౌంట్ అనేది ఉండదు. ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆర్గనైజేషన్ లో యూజర్స్ ఉంటాయి. ఆ యూజర్స్ కి గిట్ అనేది యాక్సెస్ ఇచ్చేస్తారు వాళ్ళు. అయ్యో బ్రాంచింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ యాక్సెస్ ఇస్తారు. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నా, అజూర్ బీట్ అని ఆ ఏం ప్రాజెక్టే నాకు వస్తుంది. నేను లాగిన్ అవుతా, ఆ ప్రాజెక్ట్ మాత్రమే కనిపిస్తుంది, వేరే ప్రాజెక్ట్స్ నాకు కనపడవు ఇంకా. సో అది ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ లెవెల్లో కానీ, ఓకే, ఈ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ క్రియేషన్ లో కానీ గిట్ లో కూడా యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. యూజర్స్ క్రియేట్ చేసి కూడా వాళ్ళు ఇస్తారు. సో ఆ యూజర్స్ బట్టే ఇక్కడ యాక్సెస్ అనేది ఉంటుంది. ఆర్గనైజేషన్ ఉంటుంది, సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్. బ్రాంచెస్ వైజ్ గా పర్మిషన్స్ అని ఏం లేదు. మెయిన్ కోడ్ ఒక్కటి పర్మిషన్ తీసుకోరు ఎవరైనా సరే. మెయిన్ కోడ్ అనేది పర్మిషన్ డైరెక్ట్ గా పుష్ చేసడానికి పర్మిషన్ కూడా ఉండదు మనకి. నేను డెవలపర్ అనుకోండి, నేను నేను ఒక వర్క్ చేసుకోవాలి, బ్రాంచ్ క్రియేట్ చేస్తా, ఆ బ్రాంచ్ పైన నేను వర్క్ చేసుకుంటా ఉంటాను. ఏ కమిట్ చేసినా సరే ఆ బ్రాంచ్ కమిట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం 3-4 ఉన్నాం అనుకోండి, పుల్ చేసుకోవచ్చు, మెయిన్ కోడ్ ని పుల్ చేసుకోవచ్చు. కానీ
పుష్ చేయడానికి వీల్లేదు. పుష్ చేయాలంటే సంథింగ్ అప్రూవల్ ఉంటేనే పుష్ చేయడానికి వీల్లేదు. జెన్కిన్స్ అనే కాదు, ఏ దాని నుంచి అయినా చేసుకోవచ్చు. ఎస్, ఓకే. సో మహేష్ Sir. క్వశ్చన్ ఏంటంటే, అంటే ఆన్లైన్ వాళ్ళకి వినపడలేదు కాబట్టి, సో జనరల్ గా ఇంతకుముందు అన్నారు నిన్న కూడా, ఎందుకంటే మన డిస్కషన్ వాళ్ళకి కూడా తెలియాలి కదా. సో జనరల్ గా ఏంటి అంటే, రియల్ టైమ్ లో జనరల్ గా ఎలా వర్క్ చేస్తారు గిట్ అంటే, ప్రతి ఒక్కటి అకౌంట్ సపరేట్ ఉండదు. రియల్ టైమ్ లో ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తారు. ఆర్గనైజేషన్స్ లో యూజర్స్ క్రియేట్ చేస్తారు. ఆ యూజర్స్ కి ఆర్గనైజేషన్ లెవెల్లో యాక్సెస్ ఇస్తారు. లైక్ ఒక ప్రాజెక్ట్ పైన మన టీం ఉందనుకోండి, ప్రాజెక్ట్ పైన ఒక 5 to 6 మెంబర్స్ కి యాక్సెస్ ఇస్తారు. దాంట్లో కూడా ఎవరికి మెయిన్ బ్రాంచ్ కి డైరెక్ట్ గా పుష్ చేసే పర్మిషన్ ఉండదు. మెయిన్ బ్రాంచ్ ని టచ్ చేయరు. ఏది చేసినా సరే మెయిన్ బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్ లోనే అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. కూడా ఇప్పుడు నేను ఒక మాడ్యూల్ డెవలప్ చేస్తున్నాను, అదే మాడ్యూల్ నువ్వు కూడా వర్క్ చేసుకుండొచ్చు, నువ్వు కూడా వర్క్ చేసుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారంటే కమిట్ చేస్తూ ఉంటారు. కమిట్ అంటే కొత్త కోడ్ అంతా కమిట్ చేస్తూ ఉంటే ఆ బ్రాంచ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. మల్టిపుల్ పీపుల్ ఒకటే బ్రాంచ్ కి కూడా కమిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ముగ్గురు ఉన్నాం అనుకోండి, ముగ్గురికి 3 బ్రాంచెస్ ఉండవు. ముగ్గురు ఒకటే బ్రాంచ్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. కొత్త ఫీచర్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇలా యాడ్ చేసే టైంలో నిన్న చూసాం మనం, మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తాయి. సో మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే, ఎవరెవరు పుష్ చేస్తున్నారో వాళ్ళ డెవలపర్స్ మాట్లాడుకొని ఆ ఏం ఇష్యూ ఉందో చూసుకొని, ఏదైనా ఇష్యూ ఉంటే ఆ కోడ్ డిలీట్ చేసేసి వాళ్ళు మర్జ్ ని రిజాల్వ్ చేసుకుంటారు. మర్జ్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేస్తూ ఉంటారు. మొత్తం కోడ్ అంతా పర్ఫెక్ట్ అయిపోయినాక ఆ బ్రాంచ్ నుండి ఏం చేస్తారు, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కానీ మన డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కానీ డిప్లాయ్ చేస్తారు. సో అది టెస్టింగ్ అనేది అక్కడ అవుతూ ఉంటుంది. ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ బ్రాంచ్ పైన మళ్ళీ స్ప్రింట్ అయిపోయి ఈ బ్రాంచ్ పైన వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. సో అది జనరల్ గా జరిగేది. మెయిన్ కోడ్ ని అసలు టచ్ చేయరు. ఏదున్నా బ్రాంచ్ కోడ్ లోనే మల్టిపుల్ మంది కమిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో డిప్లో అవుతుంది, టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏదైనా డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ టికెట్ రేజ్ చేస్తారు. టికెట్ రేజ్ చేయగానే డెవలపర్ ఏం చేస్తారు, ఈ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద కోడ్ అండ్ అగైన్ విల్ పుష్ ద కోడ్ టు ద డెవలప్మెంట్ బ్రాంచ్. మళ్ళీ అగైన్ విల్ డిప్లాయిడ్, మళ్ళీ టెస్టింగ్, డిఫెక్ట్ రాగానే మళ్ళా డెవలప్మెంట్. ఇదే పని అవుతుంటాయి ఎప్పటి వరకు, ఆ కోడ్ ఇష్యూ రిజాల్వ్ అయ్యే వరకు, బగ్స్ మొత్తం అయిపోయే వరకు. మొత్తం ఇదే ఇంకా సైకిల్ అంతా. మొత్తం పర్ఫెక్ట్ గా అయిపోయి ఏం లేనప్పుడు అప్పుడు ఈ కోడ్ తీసుకెళ్ళేసి మెయిన్ బ్రాంచ్ పుష్ చేస్తారు. మెయిన్ బ్రాంచ్ పుష్ చేసే టైంలో ఏం రేజ్ చేయాలి మనం, పుల్ రిక్వెస్ట్ రేజ్ చేయాలి. పిఆర్ అంటాం. పిఆర్ రిక్వెస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో పిఆర్ రేజ్ చేస్తారా అని అడుగుతారు. పిఆర్ అని అంటాం. పుల్ రిక్వెస్ట్ చేసినప్పుడు మనకు కోఆర్డినేటర్స్ కానీ ఆర్ మేనేజర్ కానీ ఆ రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ రిక్వెస్ట్ వాళ్ళు మొత్తం వెరిఫై చేసి అప్రూవ్ చేస్తేనే మీకు అక్కడ మర్జ్ బట్ అనేది వస్తుంది. మర్జ్ చేస్తేనే అక్కడ వస్తుంది, మర్జ్ అవుతుంది. అప్పుడు మర్జ్ అవుతుంది. సో మర్జ్లో కూడా స్క్వాష్ మర్జ్ అవన్నీ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ అనేది మీకు ఇస్తున్నాను. ఓకే, స్క్వాష్ మర్జ్ ఉంటుంది, స్టాష్ మర్జ్ ఉంటుంది. సో అదేంటో అనేది డాక్యుమెంట్ లో క్లియర్ గా రాసా. డెఫినెట్లీగా మీకు అర్థం కాకపోతే అగైన్ గెట్ బ్యాక్ టు మీ. ఒక 10 minutes అంతే, అది 10 to 15 minutes ఐ టెల్ యూ. ఓకే, ఐల్ గో బ్యాక్ టు అజూర్ డెవాప్స్. సార్ ఇది నిన్న చెప్పరా. నిన్న పుష్ చేస్తే డిఫాల్ట్ గా మెయిన్ కి వెళ్తుంది సార్. మాస్టర్ పుష్ చేస్తే కోడ్ అనేది గిట్ పుష్ అంటే. గిట్ పుష్ అంటే ఆటోమేటిక్ గా నీ గిట్హబ్ లో ఏ బ్రాంచ్ ఉంటుంది, మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, మాస్టర్ ఉండదు గిట్హబ్ లో. సో ఆబ్వియస్ గా మెయిన్ బ్రాంచ్ కే వెళ్తుంది. అంటే మాస్టర్ నేను తీసుకున్నా సార్, గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అన్నా కానీ మళ్ళీ మెయిన్ కి వెళ్తుంది. లేదు, గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ నీ ఇక్కడ డిఫైన్ చేసుకున్నావు కింద మాస్టర్ అని. అవును సార్. గిట్ రిపోర్ట్ అంటే జనరల్ గా నువ్వు యాడ్ చేసినప్పుడు గిట్ యాడ్ ఆరిజిన్ రిమోట్ యూఆర్ఎల్ ఇస్తావు కదా. అవును. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు నీకు గిట్ బ్రాంచ్ కొడితే ఏముంది ఇక్కడ, నీకు గిట్ బ్రాంచెస్ ఇస్తే ఏ బ్రాంచ్ ఉంది నీకు, మెయిన్ చూపిస్తుంది సార్. మెయిన్ చూపెడుతుంది కదా ఇక్కడ. నాకు గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ ఇచ్చాను, అంతేనా. సో ఇక్కడ నీ దాంట్లో మెయిన్ ఉంది, గిట్హబ్ లో మెయిన్ ఉంది. సో మాస్టర్ ఎక్కడ తీసుకుంటుంది అది,
సో నా దాంట్లో ఏంటంటే ఇక్కడ మాస్టర్ ఉంది అనుకుంటా. నా దాంట్లో మెయిన్ ఉందా, మాస్టర్ ఉండేనా? నా దాంట్లో నిండా మాస్టర్ ఉండే సార్ మీ దాంట్లో. నేను నా మళ్ళీ దాంట్లో మాస్టర్ కూడా ఉంది. తీసుకున్నాను సార్ సెకండ్ టైం, అది అయినా రాలేదు సార్. ఓకే, సో కనెక్ట్ అవుదాం 12:30కి ఒకసారి. ఓకే, సో రెడీగా పెట్టు కోడ్, మనం 12:30కి కనెక్ట్ అవుదాం. ఇంకోటి ఎస్ఎస్ఎస్ కీ తీసుకున్నా కానీ మళ్ళీ రీడ్ అండ్ రైట్ అడుగుతుంది సార్. అక్కడ ఏం తప్పు చేసావంటే నువ్వు గిట్ క్లోన్ లో ఏది తీసుకున్నావు? ఎస్ఎస్హెచ్ సార్. ఎస్ఎస్ఐ తీసుకుంటే అసలు అడగదు, ఇంకా ఛాన్స్ లేదు. నువ్వు HTTP తీసుకున్నట్టున్నావు, అందుకే అడుగుతుంది. సార్ ఎస్ఎస్హెచ్ కాపీ చేసుకున్నాను, గిట్ క్లోన్ అని చెప్పి ఇచ్చాను, అయినా అడుగుతుంది సార్. అదే జనరల్ గా ఏంటంటే ఒక కీస్ డిప్లాయ్ చేసినప్పుడు అథెంటికేషన్ అయిపోతుంది కదా ఆటోమేటిక్ గా. గిట్ క్లోన్ చేసుకున్నప్పుడు కంపల్సరీ SSH తీసుకోవాలి. SSH తీసుకుంటే డెఫినెట్ గా అడగదు. మీరు HTTPs తీసుకుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇక 12:30కి కనెక్ట్ అవుతాం కదా, 12:31కి మనం చూద్దాం. ఓకే. ఓకే, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు అదే తీసుకున్నాను కదా. నాకు వచ్చిందంటే మీకు కూడా రావాలి, సింపుల్ అది. అవును సార్. నేను ఇంతకు ముందు కూడా నిన్న చూసినట్టున్నారు మీరు. నేనేంటి డిప్లాయ్ కీస్ యాడ్ చేసుకొని HTTPS తీసుకున్నప్పుడు ఇట్ ఆస్క్ మీ ఫర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో మళ్ళీ అది Ctrl+Z పెట్టి తీసేసి కాపీడ్ SSH, అప్పుడు అడగలేదు నన్ను. ఓకే, సో దిస్ ఈస్ మై DevOps, రైట్? సో సార్ ఇప్పుడు DevOps లో హలో సార్, ఎస్ చెప్పండి. వేరే వాళ్ళు పుష్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్స్ రావా సార్ బై డిఫాల్ట్ అట్లా? ఈమెయిల్స్ పెట్టుకోవాలి, ఈమెయిల్ ట్రిగ్గరింగ్ పెట్టుకోవాలి, అప్పుడు వస్తుంది ఈమెయిల్స్ లో. ఓకే. పుష్ చేసినప్పుడు బిల్డ్ అయినప్పుడు కూడా అన్ని వస్తాయి, ఈమెయిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు సింపుల్ గా అదే కదా, ఏంటి మనం PR రిక్వెస్ట్ చేసి మధ్య చేసేటప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కదా మనకి. వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తేనే వాళ్ళు ఏంది అప్రూవ్ చేస్తారు. దట్ నోటిఫికేషన్ కంపల్సరీ ఎనేబుల్ ఉంటుంది. నా అజ్యూర్ DevOps అనేది జనరల్ గా అజ్యూర్ DevOps ఎన్ని మోడల్స్ ఇస్తున్నారు వాళ్ళు? అజ్యూర్ DevOps సర్వర్ అండ్ సర్వీస్. సో సర్వర్ అండ్ సర్వీస్ లాగా IaaS అండ్ SaaS ప్రోడక్ట్ ఇస్తున్నారు. IaaS లో వచ్చేసరికి ఎవ్రీథింగ్ యూ నీడ్ టు కాన్ఫిగర్ ఇట్. అంటే ఆ వెబ్ పేజ్ రావడానికి వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ ఇస్ దే యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో సర్వీస్ వచ్చేసరికి SaaS ప్రోడక్ట్ డైరెక్ట్ గా మనం dev.azure.com అని టైప్ చేయగానే మనకు వెబ్ పేజ్ వచ్చేస్తుంది. జెన్కిన్స్ కూడా IaaS మోడల్లో ఉంటుంది. జెన్కిన్స్ మనం ఏం చేస్తాం, ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి ఆ వర్చువల్ మిషన్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే దాంట్లో జావా ఇన్స్టాల్ చేసి జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేస్తే అప్పుడు నాకు జెన్కిన్స్ వెబ్ పేజ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ dev.azure.com అని టైప్ చేయగానే నాకు వెబ్ పేజ్ వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్, అగైన్ మీరు సర్వర్ కి వెళ్తే జెన్కిన్స్ లాగానే ప్రతి కాన్ఫిగరేషన్ సాఫ్ట్వేర్ అంతా ఇన్స్టాల్ చేసుకుంటేనే నాకు అది ఓపెన్ అవుతుంది. ఓకే, నౌ అజ్యూర్ DevOps లో మనకు 5 సర్వీసెస్ ఇస్తున్నారు. బోర్డ్స్, రెపో, పైప్లైన్స్, ఆర్టిఫాక్ట్స్. టెస్ట్ ప్లాన్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బోర్డ్స్? జనరల్ చెప్పాలంటే టు ట్రాక్ ద ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పొచ్చు. మన ప్రాజెక్ట్ వర్క్ మొత్తం ట్రాకింగ్ అనేది నా అజ్యూర్ బోర్డ్స్ లో ఉంటాయి. ఓకే, సో ఇవి ఏంటి, నేటివ్ టూల్స్. సో జెన్కిన్స్ లాగా ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్స్ లాగా ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. అజ్యూర్ DevOps లోని 5 టూల్స్ అనేది నేటివ్ టూల్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ విత్ అజ్యూర్ DevOps. రెపాజిటరీ ఏంటి? రెపో ఏంటి? ఇట్ ఈస్ ఏ వర్షన్ కంట్రోల్ వేర్ యూ కెన్ స్టోర్ యువర్ కోడ్. సో పైప్లైన్స్ CI/CD పైప్లైన్. అజ్యూర్ DevOps అంటేనే జెన్కిన్స్ సింపుల్ గా. ఓకే, ఇప్పుడు ఈ పైప్లైన్స్ లో మనం హౌ మెనీ టైప్స్ ఆఫ్ పైప్లైన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు? వాట్ ఆర్ దేర్?
సిఏసిడి ఓకే. సిఏసిడిని ఎన్ని విధాలుగా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నారు ఎవరు? క్లాసిక్ ఎడిటర్ అండ్ YAML. సో క్లాసిక్ ఎడిటర్ అండ్ YAML. సో క్లాసిక్ ఎడిటర్ లో సిఏ ఎక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు? పైప్ లైన్స్ లో సిఏ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సిడి ఓ అలా టపా ఆన్సర్ చెప్తుంది ఏందనుకున్నా. రిలీజ్ బాగానే గుర్తుంది అనుకున్నా. ఓకే గుడ్. సిడి YAML. సో బోత్ సిఏ అండ్ సిడి ఒకటేసారి కాన్ఫిగర్ చేయొచ్చు. ఇప్పుడు నేను సిఏ సిడిని రెండు ఒకటే దగ్గర కాన్ఫిగర్ చేయాలంటే YAML లో సపరేటర్ ఎలా ఉంటుంది? సో జనరల్ గా ఏంటంటే YAML లో డాక్యుమెంట్ సపరేటర్ ఇలా చేయొచ్చు. ఓకే 3 డాట్స్ 3 ఐకాన్స్. సో సిఐ ఇక్కడ రాస్తాం, సిడి ఇక్కడ రాస్తాం, ఒకటే ఫైల్. ఓకే నా టెస్ట్ ప్లాన్స్ లో టెస్ట్ కేసెస్ అన్నది కాన్ఫిగర్ చేయొచ్చు. సో మా ఈ టెస్ట్ కేసెస్ కూడా ఏంటి అంటే 30 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. డైరెక్ట్ గా 30 days ఫ్రీ ట్రయల్ అయిన వాళ్ళు మనం వాడుకునేది టెస్ట్ ప్లాన్స్ వాడలేరు ఇంకా. సో జస్ట్ టెస్ట్ కేసెస్ మెయిన్ గా ఎలా చేస్తారు ఏంటి అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఆ రికార్డ్ చేసుకుని మాన్యువల్ టెస్టింగ్ ఇది ఆటోమేషన్ టెస్టింగ్ కాదు, ఇది మాన్యువల్ టెస్టింగ్ టెస్ట్ ప్లాన్స్ అనేది. సో నా ఆర్టిఫాక్ట్స్ వచ్చేసి ఒకటి బిల్డ్ మేనేజర్ లాగా ప్యాకేజ్ మేనేజర్. సో ఇప్పుడు నాకు బిల్డ్ అవుతుంది కదా, ఏంటి నా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మ్యామన్ ద్వారానో ఎంఎస్ బిల్డ్ ద్వారానో నగెట్ ద్వారానో బిల్డ్ అవుతుంది. ఆ బిల్డ్ అనేది వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా మనం షేర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆర్టిఫాక్ట్స్ యూజ్ చేస్తాం. సో జెన్కిన్స్ లో ఈ ఆర్టిఫాక్ట్ లేదు కాబట్టి జనరల్ గా ఆర్టిఫాక్ట్స్ అనేది నెక్సస్ కానీ JFrog కానీ వాడతారు. సో ఇక్కడ నాకు అవసరం లేదు, ఇదే వాడుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు మనం JFrog వాడొచ్చు అంటే వాడచ్చు, అది కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ అజూర్ DevOps వచ్చేసరికి ఏంటి అంటే 5 users వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఇఫ్ యూ క్రియేట్ మోర్ యూజర్స్ బిల్లింగ్ అనేది బాగా ఇస్తాడు. సో కాస్ట్లీనే ఉంటుంది ఇది. 5 users అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. నౌ టెస్ట్ ప్లాన్స్ కూడా దీంట్లో 30 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. దాని తర్వాత కాస్ట్ పడుతుంది. సో ఆర్టిఫాక్ట్స్ 2 GB వరకు 2 GB స్టోరేజ్ ఇస్తారు, దాది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో మనం ఎలాగో మనం 1 యూజరే వాడతాం కాబట్టి మనకి ఐ కెన్ సే ఫ్రీగానే మనం వర్క్ చేసుకోవచ్చు అజూర్ DevOps అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే అజూర్ DevOps అజూర్ అనేది రెండు సేమ్ యూజర్ నేమ్ ఉండాలా అక్కర్లేదా? నాట్ రిక్వైర్డ్. సో మనం వేరేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. మనం ఇంకా నెక్స్ట్ సెషన్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా అజూర్ DevOps వాడతాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టెరాఫామ్ యూజ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో చూపెడతాం. ఇక్కడ నేను టెరాఫామ్ కోడ్ ఆల్రెడీ నా దగ్గర ఉన్న కోడ్ ని పుష్ చేసి ఐ విల్ క్రియేట్ ఎ పైప్ లైన్స్ అండ్ ఐ విల్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ టెరాఫామ్ అనేది ఇంకో సబ్జెక్ట్ ఒకటి ఉంది, ప్రొవిజనర్స్ ఐ హావ్ మిస్డ్ ఇట్. ఇంకొకటి 2 టెరాఫామ్ క్లాసెస్ ఉన్నాయి, ఐ టెక్ టాక్ లేటర్. దీంట్లో ఆ ప్రొవిజన్స్ అక్కర్లేదు కాబట్టి డైరెక్ట్ గా నా దగ్గర కోడ్ ఉంది. CI/CD పైప్ లైన్ యూజ్ చేసుకొని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలో విల్ బి డూయింగ్ ఇట్. ఆఫ్టర్ దట్ జావా అప్లికేషన్ తీసుకొని ఒక అప్లికేషన్ మనం వెబ్ యాప్ సర్వీస్ లో ఎలా డిప్లాయ్ చేయాలి అనేది బై యూజింగ్ DevOps అని చూద్దాం. Okay, we'll talk full-fledged on Azure DevOps from next session. ఓకే సో మీరు వద్దనుకుంటే మరి 5 అయిపోతుంది. 1 2 3 4 5 మళ్ళీ 14th అవుతుంది. ఓకే సాటర్డే అండ్ సండే వేరే వాళ్ళని కూడా అడుగుతున్నాను. వేరే వాళ్ళు నీకు ఇంకో బ్యాచ్ కూడా ఉంది, వీళ్ళకి లేదు కదా. అది ఓకే నేను మెసేజ్ పెడతాను, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకున్నాం మెసేజ్.
వాట్సాప్ లో మెసేజ్ పెడతాను. నెక్స్ట్ వీక్ ఊరికి వెళ్తున్నాను. ఎప్పుడు వస్తారు అందరూ ఊరికి నుండి? వచ్చేస్తారు కదా ట్యూస్డేనా? వెనస్డే, అదే వెనస్డే. మండే ట్యూస్డే మోస్ట్లీ ఆన్లైన్ ఉంటది. చాలా మంది ట్యూస్డే వస్తారు కాబట్టి ట్యూస్డే నుంచి అయితే ఆఫ్లైన్ వచ్చేసాడు. ఏంది రిజల్ట్స్ వచ్చినాక వస్తాను, ముందే వస్తారు. అవును. ఓకే, అదే నేను పెడతానులేండి, వాట్సాప్ లో పెట్టేస్తాను నేను. నేను క్లాస్ తీసుకుంటా అన్నా నేను క్లాస్ తీసుకుంటా అన్నా నేను. నువ్వు వద్దంటుంటే డిస్కస్ ఫస్ట్ అడిగాను, వాళ్ళు ఓకే అన్నారు, ఇద్దరు ముగ్గురు ఓకే అన్నారు, ఇంకా చాలా మంది సో లెట్ us see. నువ్వు అన్నది తప్పేం లేదు, విల్ డిస్కస్. ఓకే ఓకే. సో ప్రణీత్ 12:30కి ఒకసారి కనెక్ట్ అవుదాం. ఓకే సార్.